కోర్టులో సెలబ్రిటీస్ జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఆయన చెప్పే జాతకాలే ఆయన మెడకు చుట్టుకున్నాయా? రీసెంట్ గా చేసిన వారి వాదనతో వివాదం ముదిరిందా? వేణుస్వామి దంపతుల యాక్షన్ కి జర్నలిస్ట్ మూర్తి రియాక్షన్. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే చాలు వెంటనే వారి జాతకాలు చెప్పేయడమే ఆయన పని. అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు రాసుకోండి అంటూ చెప్పుకొచ్చిన ఈయన అది జరగకపోవడంతో ఇక మీదట సెలబ్రిటీలు రాజకీయ నాయకుల గురించి జాతకాలు చెప్పను అంటూ ప్రతిజ్ఞ తీసుకున్నాడు. కానీ నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే మరోసారి వాళ్ళిద్దరూ 3 ఏళ్లలో విడిపోతారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. ఈయనపై మహిళా సంఘాలు మహిళా కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశాయి. 22వ తేదీలోపు వివరణ ఇవ్వకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వివాదం నడుస్తుండగా ఇప్పుడు మరో వివాదం ఆయన మెడకు ఉచ్చులాగా బిగుసుకుంది. ఇక జర్నలిస్ట్ మూర్తిపై ఆయన తన భార్యతో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మూర్తి తమని 5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడని, తాము అందుకు ఒప్పుకోకపోయేసరికి 8 నెలల నుండి తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఆయన పెడుతున్న టార్చర్ కారణంగా మేము ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ వీళ్ళిద్దరూ ఒక వీడియో విడుదల చేశారు. ఇక వారు విడుదల చేసిన వీడియోపై జర్నలిస్ట్ మూర్తి కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే జనాలు నన్ను రాళ్లతో కొట్టి చంపొచ్చు అంటూ ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా నేడు ఆయన పోలీసులను ఆశ్రయించి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు వేణుస్వామి అతని భార్య శ్రీవాణిపై ఫిర్యాదు నమోదు చేశాడు. ట్విట్టర్ ఈ విషయాన్ని ఆయన షేర్ చేస్తూ వేణుస్వామి చెప్పిన మాటలన్నీ కల్పితమని, నిజాలేంటో త్వరలోనే లీగల్ గా తెలుస్తాయని సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. సరిగ్గా వారం కిందటే వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి వేణుస్వామిపై మరో కేసు నమోదు చేశాడు. ఇదంతా చూస్తుంటే అందరికీ జాతకాలు చెప్పే వేణుస్వామి తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలని, ప్రస్తుతం ఆయనకి గడ్డుకాలం నడుస్తుందని, ఇంకా ఆయన ఇలా సోషల్ మీడియాలో స్టంట్స్ వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చని, కొన్ని రోజులు సోషల్ మీడియాలో కనపడొద్దు అంటూ ఆయనకి నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి వేణుస్వామి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.